నా కూతురు సుగాలి ప్రీతి కేసు 2017 నుంచి కూడా మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ కేసు విషయమై ఈరోజు మరి జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టుకు రావడం జరిగింది. ముద్దాయిలు ఆల్రెడీ బెయిల్ మీద ఉండి వాళ్ళ డబ్బు పరపతి అంతా ఉపయోగించుకొని ఇన్సిడెంట్ జరిగిన అన్ని సెక్షన్స్ ఉన్నా కూడా అసలు బెయిల్ రాకుండా ఉన్న సెక్షన్స్ కూడా ఉన్నా కూడా వితిన్ 8 డేస్లో అంటే 8 రోజుల్లోనే వాళ్ళకి బెయిల్ మంజూరు చేసి వాళ్ళు బయట హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. అది చాలదన్నట్టు ఈరోజు ముద్దాయిలు మేము ఫారెన్కి వెళ్ళాలి, 1 సంవత్సరం రోజులు మేము ఫారెన్లో ట్రిప్ చేయాలి, మరి మాకు అవకాశం ఇవ్వండి అని జడ్జి గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఇక్కడ అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకొని వాళ్ళని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంలో చేస్తూ మళ్ళీ వాళ్ళు అక్కడ కూడా పోయి ఎంజాయ్ చేయడానికి ఈ విధంగా వాళ్ళు పూనుకున్నారు. దానికి అబ్జెక్షన్స్కి ఇవ్వడానికి నేను ఈరోజు మరి అనంతపూర్ కోర్టుకి రావడం జరిగింది. మరి అనంతపూర్ కోర్టుకి వచ్చిన వెంటనే మరి రామప్ప నాయ అన్న గారికి మరి చెప్పడం జరిగింది, అన్న ఇలా వస్తున్నాము అని. మరి వారు ఎంతనో మాకు కేసు విషయంలో చాలా వరకు కూడా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా జైభీమరావు పార్టీ భారత పార్టీ అధ్యక్షులైన శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు కూడా మా కేసు విషయంలో మాకు బాగా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ నెల నవంబర్ 26వ తేదీన మరి విజయవాడలో జరగబోతున్న ర్యాలీకి కూడా మమ్మల్ని ఆహ్వానించారు. మరి మేము పాప కేసు విషయమై పాపకి న్యాయం జరగాలి, ఇలాంటి సంఘటనలు ఏ గిరిజన అమ్మాయిలకు కానీ ఏ దళిత బిడ్డలకు కానీ మరి హాస్టల్లో ముఖ్యంగా లక్షలు పోసి తల్లిదండ్రులు చదివిస్తుంటే వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారికి శిక్ష పడాలనే ఉద్దేశంతో మేము గత 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో ఎవరు మాకు సహకరించినా, ఎవరు మాకు సపోర్ట్గా నిలబడిన వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ నెల 26వ తేదీ కూడా మేము విజయవాడలో కూడా మరి అన్నగారితో పాటు అందరితో పాటు మేము అక్కడ కలిసి అంబేద్కర్ గారికి మరి మా విన్నపాన్ని తెలియజేయాలని అనుకుంటా ఉన్నాము. కానీ నిజంగా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే మరి గత ప్రభుత్వంలో ఎప్పుడే కానీ మరి ఈ ముద్దాయిలు మరి మేము హాలిడే ట్రిప్ లాగా 1 సంవత్సరము బయటికి విదేశాలకు వెళ్తామని పెట్టుకోలేదు. ఇంత ధైర్యంగా ఈ ప్రభుత్వంలోనే పెట్టుకుంటున్నారంటే మరి ఎంత సహకరిస్తున్నారో ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి. నిజంగా మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తానని చెప్పి గద్దెక్కిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు కేసు విషయంలో మరి మౌనం వహిస్తున్నారో మరి మీరే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడే సత్యసాయి జిల్లాలో ఉన్నారు, మరి మీరు పుట్టపర్తిలో మరి కార్యక్రమాలు జరుపుకుంటూ సంబరాలలో ఉన్నారు. మరి మీరు మొదటిగా సుగాలి ప్రీతి కేసుకి సంతకం పెట్టి ప్రీతికి న్యాయం చేస్తారనే మాట మీరు మర్చిపోయి మీరు సంబరాలు చేసుకుంటున్నారు, కానీ కుటుంబాన్ని మాత్రం గాలికి వదిలేశారు. మరి మీరు నిజంగానే మీ కుటుంబంలో ఏదైనా జరిగితే శిక్షలు వేస్తారా, లేకపోతే కనుక వేరే బాధిత కుటుంబానికి కూడా శిక్షలు వేస్తారా అని అడుగుతా ఉన్నాను. నాకు తెలిసినంతవరకు మాకు తెలిసింది ఏంటంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే లేదంటే ఏదైనా అవమానపడితే వాళ్ళకి మాత్రమే మీరు శిక్ష వేస్తున్నారు, కానీ బాధిత కుటుంబాలకు మాత్రం కేవలం మీరు పొలిటికల్గా వాళ్ళని మరి మీరు ఆ కేసు విషయం నా కేసు విషయమైనా లేకపోతే వేరే బాధితుల కేసు విషయమైనా పొలిటికల్గా మీరు వాడుకొని మరి వాళ్ళని గాలికి వదిలేస్తూ ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా మరి 8 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తుంటే మీరే మమ్మల్ని ప్రోత్సహించి మరి సపోర్ట్ చేసి మీ కేసుకి న్యాయం చేస్తామని చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్మి డిప్యూటీ సీఎం హోదాలో మిమ్మల్ని కూర్చోబెట్టారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరైతే ప్రజలు మిమ్మల్ని గద్దెకెక్కించారో మరి ఇదే విషయాలు మీరు మమ్మల్ని గాలికి వదిలేస్తారు, న్యాయం చేయకుండా ఇప్పుడు మేము ఏమి చేయలేమనే పరిస్థితికి మీరు వచ్చారు. ఇదే మీకు పతనానికి మీరే నాంది వేసుకుంటున్నారు. మీ ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా ఎవరైతే మీరు ఓట్లేసి మరి మిమ్మల్ని గద్దెకెక్కించారో వాళ్ళే మిమ్మల్ని ఓట్లతోనే మళ్ళీ గద్దె దించేస్తారని చెప్తా ఉన్నాను. నిజంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఏమంటే మీరు ప్రశ్నించడం అనుకోండి, మరి మిమ్మల్ని అడగడం అనుకోండి, గుర్తు చేయడం అనుకోండి. ఎందుకు మీరు 2 సంవత్సరాలు అయినా కూడా మీ ప్రభుత్వం వచ్చినా కూటమి ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసు ఎక్కడే కానీ మీరు అధికారికంగా సుగాలి ప్రీతి కేసు గురించి మీరు చర్చించడం లేదు, ఎందుకని అడుగుతా ఉన్నాను. మీరు ప్రతి మీటింగ్లో సుగాలి ప్రీతి కేసు గురించి చెప్పిన మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి అయినా కనీసము సుగాలి ప్రీతి కేసు పలానా అధికారులతో మేము మాట్లాడాము, పలానా పేపర్ రూపంలో ఉందని మీరు ఎందుకు చూపించడం లేదని అడుగుతా ఉన్నాను. మీరు సిబిఐకి ఇచ్చారని కంటతుడుపుగా మీరు మాట్లాడడము మాకు ఎవరే కానీ అధికారికంగా చెప్పలేదు. ఇదొక కంటతుడుపుగానే మేము అనుకుంటున్నాం. మేము చేస్తున్న పోరాటంలో మీరు
ఉందా అని అడుగుతా ఉన్నాను. నిజంగా శాంతియుతంగానే కదా, మేము ఆయుధాలు ఏమీ పట్టుకొని చేయట్లేదు. వీల్ చైర్ యాత్రలో నేను నడవలేను కాబట్టి వీల్ చైర్ యాత్రలో నేను నా కూతురికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తానని చెప్తే మీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటని అడుగుతా ఉన్నాను. ఎందుకు మరి మేము చేస్తున్న ప్రతి ఒక్క ధర్నాలో మీరు మమ్మల్ని ఆపేస్తున్నారు? మొన్నటికి మొన్న 16వ తేదీ కర్నూలులో మరి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు. మరి ఆయనను కూడా మేము అపాయింట్మెంట్ అడిగితే అప్పటికప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి దాదాపుగా ఏదో టెర్రరిస్టుల వాళ్ళని పట్టుకున్నట్లు మా ఇంటి చుట్టూ ఉండి 16 మంది పోలీసులతో మమ్మల్ని ఇంటిని చుట్టడించారు. ఇది ఏంటి, ఈ దౌర్భాగ్యం ఏంటి అని అడుగుతా ఉన్నాను. మేము బాధితులమా లేకపోతే కనుక ముద్దాయిలమా? ముద్దాయిలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, బాధితులు మాత్రం ఇంకా రోడ్ల మీదనే, అదే రోడ్ల మీద మేము న్యాయాన్ని అడుక్కుంటా ఉన్నాం. ఇంకెంత కాలం ఇంకా అడుక్కోవాలా చెప్పండి. మీరు న్యాయం చేస్తారా చేయలేరా చెప్పండి. చేయలేరన్నప్పుడు ఖచ్చితంగా మా పోరాటం మీద మేము చేసి చూపిస్తాము అని తెలియజేస్తూ ఉన్నాను.